సో ఇక్కడ ఈ మంత్రములో ఏం చెప్తున్నారు? అగ్నే అంటే ఓ ప్రకాశ స్వరూప అంటే ఇక్కడ పిలుస్తున్నాం సంబోధన, అవునా? భగవంతుణ్ణి పిలుస్తున్నాం అన్నమాట. ఏమని? అగ్ని అని పిలుస్తున్నాం ఇక్కడ. ఆయనకి అగ్ని అని ఎందుకు పేరు అని మనం చూసుకున్నాం కదా. ప్రకాశ స్వరూపము, తేజస్సు కదా. తర్వాత అన్ని పాపాలను దగ్ధం చేస్తున్నాడు. పాపాలను దగ్ధం చేస్తున్నాడా, లేకపోతే మనల్ని కాపాడుతూ అలా వాటిని దూరం చేస్తున్నాడా? ఉం? అంటే మనల్ని కాపాడుతూ దూరం చేస్తున్నాడు. అంటే మనల్ని తట్టుతూ చెప్తూ ఏదో విధంగా మనకి ఆ విషయాన్ని అర్థమయ్యేలాగా చేస్తూ వాటిని దూరం చేస్తున్నాడు కదా. జీ. హా, అది అలా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమన్నాము? అగ్ని అన్నాము కదా. సో ఓ ప్రకాశ స్వరూప త్వం నీవు నహ మాలోని వరుణస్య ఉత్తమమైనటువంటి గుణవంతమైనటువంటి దేవస్య విద్వాంసుని, విద్వాంసుని యొక్క అన్నమాట, విద్వాంసునికి ఇంకా విద్వాంసుని. తర్వాత విద్వాన్, విద్వాన్ అంటే ఏంటి? విద్వాన్ అంటే తెలుసుకోవడం. విధిర్ ఏమన్నాం అక్కడ? విదజ్ఞానే, విదజ్ఞానే, జ్ఞానే అంటే తెలుసుకోవడం. ఓకే. సో ఎరుగుదువు అంటే తెలుసుకుంటావు. అతని, అతని హేళ, హేళహ అంటే క్రోధమును, అసంతోషమును, అంటే సంతోషం లేకపోవడం హేళ కదా. హేళన అంటాం. హేళన అనేది ఎలా వచ్చింది? ఇగో ఇదే పదంతో వచ్చింది ఇక్కడ, సంస్కృత పదం. అర్థమైందా? హేళన చేస్తే ఏమవుతుంది? దుఃఖం అవుతుంది, అవునా? అసంతోషం, క్రోధం. ఇప్పుడు ఆ హేళన అనేది ఇంకా ఎదుటి వ్యక్తిని ఏం చేస్తుంది? క్రోధానికి దారి తీస్తుంది అది, అవునా? వారి యొక్క క్రోధానికి దారి తీస్తుంది. తర్వాత ఇంకా నన్ను హేళన చేస్తావా అని చెప్పేసి ఇక్కడ తగాదా జరిగే అవకాశం ఉంది, ఉందా? అదనమాట. సో అది హేళన అనేది పదం ఎలా వచ్చింది? ఇక్కడ హేళ అనే సంస్కృత పదంతో వచ్చింది. క్రోధము, అసంతోషము, సంతోషం లేకుండా చేయడం అనమాట, సంతోషమును. తర్వాత అవయాసి, అవయాసి శిష్టాహ, అవయాసి శిష్టాహ అంటే ఏంటి? తొలగించమని చెప్పేసి కోరుకుంటున్నాము. నేను, ఎవరు? నేను, ఇది నేను ఏంటి? యజ్యేష్ఠ. యజ్యేష్ఠ అంటే ఏంటిది? ఇక్కడ మనకి యజ్యేష్ఠ అనేది ఏదైతే వచ్చిందో అది ఎందులో ఉంది? నేను అన్నాను అంటే ఉత్తమ పురుషలో ఉంది ఇది ఇక్కడ. ఓకే. సో ఉత్తమ పురుషలో నేను చేస్తాను. ఏం చేస్తాను? యజ్ఞాది కార్యాలను, శుభకార్యాలను చే వనర్చు వారిలో ఉత్తముడను అంటే నేను మంచివాడిని, గొప్పవాడిని, ఉత్తముడిని. ఎందుకు? ఎందుకంటే ఈ కర్మలు చేస్తున్నా కాబట్టి, యజ్ఞాది శుభకర్మలు చేస్తున్నాను కాబట్టి నేను ఎలాంటి వాడిని? ఉత్తముడను. వన్హితమః, వన్హి, వన్హి అంటే ఏంటిది? వహి, వహతి అని అంటాం కదా. వహతి అంటే ఏంటి? మోయడం. ఓకే. ఏం మోస్తున్నాడు మరి? తమహ, తమహ అంటే అన్నిటికంటే ఎక్కువగా మోస్తున్నాడు అనమాట. ఏం మోస్తున్నాడు మరి? కార్యభారాన్ని, అవునా? అవన్నిటినీ చేయడంలో, కార్యాలను వహించడంలో, కార్యభారాన్ని మోయడంలో ఉత్తముడను. ఓకే. తర్వాత శోషుచానః, శోషుచానః అంటే మిక్కిలి తేజస్సు గలవాడదను, వాడను అగుదునుగాక అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ తేజస్సు, అందరికంటే ఎక్కువ తేజస్సు ఉండాలి, అవునా? అందరికంటే ఎక్కువ తేజస్సు అంటే ఏమైపోయింది? ఇక్కడ అందరికంటే అని చెప్పేసరికి మనకి ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి? ఇక్కడ అందరి అంటే సుఖాన్ని, తమ్మప్పు ప్రత్యయం. సో సుఖాన్ని కోరుకున్నట్టు అయిపోయిందా? అందరికంటే నాకు బాగుండాలి అంటే ఏమైపోయింది? అందరి సుఖాన్ని కోరుకున్నట్టు ఎలా అయింది? కాలేదు, అవునా? అందరి సంతోషాన్ని కోరుకున్నట్టు ఎలా అయింది? కాలేదు. అంటే ఏమన్నాము? అందరికన్నా అని చెప్పలేదు, మిక్కిలి ఎక్కువ. ఎక్కువ ఎవరికి ఎక్కువ? నాకు నాకే ఎక్కువగా. ఓకే. తేజస్సు నాకు నాకుగానే, ఇతరుల కంటే కాదు అక్కడ. అర్థమైందా? మిక్కిలి తేజస్సు అంటే చాలా తేజస్సును కలిగిన దానిని అగుదునుగాక అని చెప్పేసి అంటున్నాం ఇక్కడ. అంటే ఇతరులతో చెప్పినప్పుడు ఏమైపోయింది? అక్కడ మనము వాళ్ళకంటే ఎక్కువ అన్నప్పుడు ఇక్కడ మనం వాళ్ళని తక్కువ చేస్తున్నట్టే. అంటే ఏంటి? వాళ్ళకంటే మనకి ఎక్కువ అయింది అంటే మనం వాళ్ళ సుఖాన్ని కోరుకోవట్లేదు. కోరుకుంటున్నామా?
లేదు లేదు. జీ. వాళ్ళకంటే ప్రకాశం ఎక్కువ అంటే వాళ్ళకి తక్కువ ఉండాలి అని చెప్తున్నాం మనం. మరి అదేనా మనం ఉమ్, ప్రార్థన చేసేది? సర్వే భవంతు సుఖినః అన్నాం మనం. అంటే ఏంటి? అందరూ సుఖంగా ఉండాలి. సుఖం ఎక్కడున్నారు ఇప్పుడు నువ్వు ముందుకెళ్తే? అందరికంటే ఎక్కువ ఆ, తేజస్సు నీకు కావాలని కోరుకుంటే వాళ్ళు ఎక్కడ సుఖంగా ఉన్నారు? లేరు కదా. ఉమ్, ఉమ్. అవునా? కాబట్టి ఇక్కడ థ్యాంక్ ఏంటి? మిక్కిలి సుఖము నాకు మా అంటే నాలో నాకు అంటే నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ సుఖం, తేజస్సు, ప్రకాశం అలాగనమాట. అర్థమైనా? జీ. నాకు నేనుగా అంటే నేనేంటో నాకు అర్థమయ్యేలాగా నాలో ఉన్న ప్రకాశము దినదినము విద్యమానమవుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి, మిక్కిలి వృద్ధి చెందుతూ ఉండాలి. అర్థమైనా? సో అలా అన్నమాట. ఉమ్, అస్మత్, అస్మత్ అంటే మా నుండి కదా, పంచమీ విభక్తిలో ఉంది ఇది, మా నుంచి అనా. విశ్వాదే ద్వేషాంసి అంటే విశ్వ అంటే ఏంటి ఇక్కడ? అన్ని ద్వేషాలు లేదంటే అన్నిటి నుంచి అంటే మొత్తం విశ్వం నుంచి వచ్చేటువంటి అందరి విశ్వమానవుల నుంచి వచ్చేటువంటి ద్వేషాలు ఏవైతే ఉన్నాయో దుఃఖహేతువులకు సమస్త విద్వేషాలను అనా. సో దుఃఖానికి కారణమయ్యేటువంటి అన్ని దుఃఖాలను విద్వేషాలు, విద్వేషాలు అంటే ఏంటిది? ద్వేషాలను అనా. ప్రమముగ్ధి, ప్రమముగ్ధి అంటే ఏంటి? తొలగించు. దుఃఖానికి కారణం ఏంటి? హేతువు అంటే కారణం అన్నమాట. కారణమైనటువంటి దానిని సమస్త ద్వేషాలను తొలగించు అని చెప్పేసి అంటున్నాం ఇక్కడ. ఉం? అంటే దుఃఖము వస్తుంది, దానికి కారణం ఉంటుంది కదా. అది ఎందుకు వచ్చింది అనే కారణం ఉంటుందా లేదా? ఉంటుంది జీ. అవునా? ఆ కారణముని దగ్ధం చేయమంటున్నాం మనం. ఆ ఉమ్, కారణముని మన నుంచి తొలగించమంటున్నాం. ఆ కారణం ఏదైతే ఉందో, ఆ కాజ్ ఏదైతే ఉందో అవునా, ఆ కాజ్ని మనము తొలగించమంటున్నాం అక్కడ. ఓకే. ఉమ్, అంటే దుఃఖాన్ని తొలగించమని చెప్పట్లేదు మనం, చూస్తున్నారా? జీ. దుఃఖానికి కారణమైనటువంటి దాన్ని తీసేయమంటున్నాం మనం. అవునా? ఉమ్, సమస్త విద్వేషాలను, ద్వేషాలు, విశేషమైనటువంటి ద్వేషాలను అంటే చాలా ఉన్నాయి ద్వేషాలు, ఏమేమో ఉన్నాయి. సో అవన్నీ ద్వేషాలను తీసేసేయి. అంటే ద్వేషాలను తీసేస్తావా? దుఃఖానికి కారణమైనటువంటి ద్వేషాలను. ఉం? అవన్నమాట. తర్వాత తొలగించు. స్వాహ, స్వాహ అని ఏం చెప్తున్నాం ఇక్కడ? దీని కొరకు, ఏ దాని కోసము? ఇవన్నీ నాకు కావాలి అని చెప్తున్నాం మనం. మరి కావాలి అని చెప్తే ఏం చేయాలి? నేను ఇక్కడ కూర్చున్నా, నాకు ఇది కావాలి అన్నాను, అది వచ్చింది ముందరుంది, అయినా కూడా నాకు తీసుకునే శక్తి లేదు, తీసుకుంటలేను, కావాలని తీసుకుంటలేను, ఇచ్చావు వచ్చినా కూడా నేను తీసుకోవట్లేదు, అప్పుడు ఎక్కడ వస్తుంది అది? రాదనమాట కదండి. అంటే ఏంటి? ఇచ్చిన వెంటనే మనం తీసుకొని ఏం చేయాలి? దాన్ని వాడుకోవాలి. వాడుకోకపోతే అది వట్టిగానే అలా పడిపోయి ఉంటుంది. అవునా? జీ. అవునా కదా. అంటే మనం ఇవన్నీ కావాలి అని అడిగాము, చెప్పాడు దానికి రహస్యం ఏంటో, నువ్వు ఇలా చెయ్యు అలా చెయ్యి అని చెప్పాడు, మరి తీసుకోవట్లేదు, చెయ్యట్లేదు, ఇంకెక్కడ వస్తుంది? రాదు కదా. అందుకే పురుషార్థం అన్నాం. పురుషార్థం అంటే ఏంటి? నువ్వు ఏది కావాలనుకుంటావో దానికోసం శ్రమ చెయ్యు. ఇప్పుడు నాకు పుస్తకం కావాలి, నా ముందరే పుస్తకం ఉంది, నాకు కావలసిన పుస్తకమే ఉంది, కానీ దాన్ని నేను తీసుకోవాలి కదా, చేతులతో తీసుకొని పట్టుకొని చదవాలి, నోటి ద్వారా చదవాలి, లేదంటే మనస్సు ద్వారా చదువుకోవాలి కదా. ఈ రెండు పనులు నేను చేయలేదు, అప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తుంది? బుక్ అయితే ఇచ్చిందే ఉంది కదా నాకు. అవునా? జీ. కావాలి అన్నాను, ఉంది, నా దగ్గరకు వచ్చింది ఆ పుస్తకం, కానీ నేను చదవట్లేదు మరి. అది ఓపెన్ చెయ్యాలి కదా. అది చెయ్యనంత వరకు ఎలా వస్తుంది? రాదు. అదే పురుషార్థం. అంటే ఏంటి? ఉమ్, ఏదైతే కోరుకుంటామో దానిని తీసుకోవాలి. తీసుకోవడమే, గ్రహించడమే పురుషార్థం. అర్థమైందా? పురుషార్థం అంటే ఏంటి? దానికోసము శ్రమ. శ్రమ అంటే ఏంటి? ఏ శ్రమ చేశాము? పుస్తకంని తీసుకొని చేతిలో పట్టుకొని ఓపెన్ చేసి చదవడం అంతే. అదే శ్రమ, అదే పురుషార్థం. ఓకేనా? జీ. సో పురుషార్థం అంటే ఏంటి? మన దగ్గర కావాలని ఏదైతే కోరుకుంటున్నామో దానిని తీసుకొని వాడుకోవాలి అంతే. సరి అయిన విధంగా వాడుకోవడమే పురుషార్థం. శ్రమ అనేది చేస్తున్నాము, శ్రమ చేస్తే మనకి దక్కింది, ఆ దక్కిన దాన్ని వాడుకోవాలి కదా మరి. జీ. అలా అన్నమాట. ఉమ్? సరే ఇప్పుడు ఏమంటున్నాం ఇక్కడ? ఆ,
దీని కొరకు నేను ఆహుతిని ఇస్తున్నాను, ఆహుతిని వసగుతున్నాను అని చెప్పుకున్నాం. ఇవ్వడం అని చెప్పొద్దు అన్నాను కదా. ఏమనాలి మనము? ఆహుతిని ఏమనాలి? సమర్పి సమర్పిస్తున్నాను, ఒసగుతున్నాను అలాగా. సమర్పణ భావంతో చేస్తామన్నమాట. ఇస్తున్నాను అనేది తప్పైపోతుంది అది. ఓకే. ఆ, తర్వాత ఇదమగ్ని వరుణాభ్యాం అంటే ఇది ఇది అగ్ని వరుణాభ్యాం అంటే ఏంటి? భ్యాం అనేది ఎక్కడొచ్చింది? కొరకు వచ్చింది, తర్వాత చేత వచ్చింది, తర్వాత వలన వచ్చింది. అవునా? అంటే మనం ఏం చెప్తున్నాము? ఈ అగ్ని, అగ్ని అంటే ఏంటిది? అగ్ని అంటే ఏంటి? అన్ని సార్ ఉమ్. పరమేశ్వర్ వేడి కదా, వేడి. ఆ వేడి కొరకు, ఉష్ణం కొరకు వరుణాభ్యాం. వరుణ అంటే ఎవరు ఇంకా? వరుణ అంటే మరి వరుణుడు. వాటర్. ఆ వరుణుడు అంటే నీళ్లు కదా, నీళ్ళ కోసం. అగ్ని ఆ, కోసము, నీళ్ళ కోసము ఏం చేస్తున్నాను? ఈ ఆహుతిని ఇస్తున్నాను నేను. ఓకే. తర్వాత వరుణదేవుడు అంటాం మనం. వరుణ ఆ, ఏంటి? వరుణ అంటే అంటే అదే నీళ్ళేనా? నీళ్ళు. 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 సో అంటే మనకి వర్షం. అవునా? ఈ అగ్ని తర్వాత వరుణ దేవతల కోసము నేనేం చేస్తున్నాను? ఈ ఆహుతిని ఇస్తున్నాను. వరుణ యజ్ఞం అంటారు కదా. హా. తర్వాత ఇదన్నమమ. ఇదం, ఇదం అంటే ఇది కదా. నా కాదు. ఏం కాదు? మమ, మమ నా ఇదం, ఇది నాది కాదు. అర్థమైందా? ఏది? ఇందులో యజ్ఞములో ఏవైతే పదార్థాలన్నీ నేను వేస్తున్నానో ఆ యజ్ఞ పదార్థాలన్నీ కూడా నావి కావు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుంచి వచ్చాయి. ఆ భూమిలో ఎలా వచ్చాయి మరి? ఆకాశము, నీళ్లు, అగ్ని ఇవన్నీ కలిసి, ఈ పంచభూతాలు కలిసి పదార్థాలు తయారైనాయి. అవునా? సో ఆ పదార్థాలను మరి తయారు చేసింది ఎవరు? పరమాత్మ. పరమాత్మ. సో మరి పరమాత్మ చేసిన పదార్థాలను మనము ఎలా వాడుకోవాలి? ఎంత అవసరమైతే అంతే వాడుకోవాలి. కదా. సో అదనమాట. అవసరానికి మించి వాడొద్దు. కొన్ని అవసరాలుకి ఇప్పుడు ఇది అవసరం అంటామా ఏమంటాము చూడండి. ఇప్పుడు మనకి చాలా దూరంలో ఉంది. ఏంటి? వర్క్ చేసే ప్లేస్. ఓకే. మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, పని చెయ్యాలి. పని చేస్తే గాని మన జీవనము కొనసాగదు. సో మరి ఆ పని ఎక్కడో ఉంది. సో అప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి. అప్పుడు నేను కారు కొనుక్కోవచ్చా? అది అవసరమా? లేపోతే ఆహ్, ఏమంటాం దాన్ని? వాంట్‌నేమంటాం తెలుగులో? నీడంటే అవసరమా? నీడంటే ఆ, అవసరం. వాంట్ అంటే అవసరం కాదు. కోరిక. కావాలి. వాంట్ అంటే కోరిక. 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 సో ఇప్పుడు కోరిక. అది కోరికనా? అవసరమా? కోరిక అంటే హ్మ్. ఇప్పుడు దూరంగా ఉంది అంటే హ్మ్. మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి కోరిక అవుతుంది. కోరిక అవుతుందా? దూరంగా ఉంది. ఎక్కువ డబ్బులుంటే హ్మ్. మరి కొనుక్కోవచ్చు. అదే. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి. కొనుక్కునేంత స్తోమత ఉంది. ఓకే. సో అప్- ఇప్పుడు మనకి చాలా దూరంగా స్థలం ఉంది. ఓకే. కొంచెం స్తోమత ఉంది. ఓకే. కొంచెం స్తోమతలో మనము కారు కొనుక్కునేంత డబ్బులు గూడా ఉన్నాయి. ఓకే. కారు కొనుక్కునేంత ఉంది. ఇప్పుడు సైకిల్ మీద వెళ్తేనేమో కొంచెము దూరమైతది. ఇంకెక్కువ దూరమైతది. ఓకే. అక్కడి వరకు వెళ్ళేసరికి నా ఆరోగ్యం పాడైపోతది. ఓకే. ఇంక నాకు శక్తి క్షీణించిపోతది. అక్కడెళ్ళి ఇంక నేనేం పని జేస్తా? చేయలేను. ఓకే. సో అప్పుడు నేను ఏం తీసుకోవాలి? కారు తీసుకోవాలి. కారు తీసుకోవాలి. అప్పుడేమైతుంది? నేను ఈజీగా వెళ్ళేసి అక్కడ పని చేసుకొని ఇంటికొచ్చేస్తాను. కదా. అంటే అక్కడ అది కోరికనా? లేకపోతే ఆహ్, నీడా? నీడంటే అది అవసరమా? నీడ్. నీడది. నీడ్. కదా. నీడది. ఎందుకంటే నాకు జీవితం గడవాలి. నా ఒక్కదానికైతే ఇట్స్ ఓకే. సరిపోతుంది. మరి అందరికీ ఓ 10 మందికి నేను పోషించాలి అంటే? మరి కావాలి కదా కావాలి. కష్టపడాలి ఎక్కువ. కదా. సో ఉమ్, కాబట్టి అది కారు అవసరము. కారుతో వెళ్ళినప్పుడు నాకేమైందక్కడ? నేను మంచిగా పని చేసుకున్నాను. అక్కడ డబ్బులు గూడా మంచిగొచ్చాయి. కదా. అప్పుడు వచ్చినాయి ఉమ్, గాబట్టి ఆ డబ్బులతో మా ఇంట్లో వాళ్ళనందరిని గూడా కాపాడుకోవచ్చు. అవునా? సో కాబట్టి ఉమ్. ఏది అవసరము? ఏది కావాలి? అనేది మనం గ్రహించుకోవాలి. సో అప్పుడు అక్కడ అది అవసరం. ఇప్పుడు ఇంకొకరున్నారు.
ఏంటి, అది దగ్గరనే ఉంది, వర్క్ ప్లేస్ చాలా దగ్గరనే ఉంది, అయినా కూడా కారు కావాలి అంటున్నారు. సో మరి అదేంటిది, అది అవసరమా అక్కడ? కోరిక అవుతుంది. కోరిక. సో అప్పుడు అవసరం కాదు అది. సో అలాంటి వాటిని మనము తగ్గించాలన్నమాట. తగ్గించాలి ఏంటి, అసలు వాటి దగ్గరికే వెళ్ళొద్దు మనం. అర్థమైందా? అది ఎందుకు, ఇది భగవంతుని సృష్టి, ఇది మనం ఇష్టం ఉన్నట్టు వాడుకోవడానికి వీల్లేదు అది. ఇది ఎందుకు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి సమానంగా. మనం ఏమంటున్నాము మరి, సర్వే భవంతు సుఖినాహ. ఎలా సుఖంగా ఉంటారండి మనమే అన్ని పెట్టేసుకుంటే? అవునా? తయారు చేసే వ్యక్తి ఏం చేస్తాడు, వీళ్ళు కొనుక్కుంటున్నారు కదా అని చెప్పేసి ఆయన తయారు చేస్తూ దానికి పెంచుతూనే ఉంటాడు. అప్పుడు ఏమైపోయింది వేరే వాళ్ళ గతి, ఎక్కువ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. పెట్టేస్తారు. వాళ్ళ దగ్గర స్తోమతనే లేదు, వాళ్ళు తినడానికే తిండి లేదు. అప్పుడు ఏమైపోయింది అక్కడ, కష్టపడుతున్నారు వాళ్ళు. అసలు ఇంకా పాపం వాళ్ళకి జీవించడానికి కష్టతరం అయిపోయింది. ఎందుకు, ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల. అవునా? అందుకే మనం ఎలా ఉండాలి అంటే, మనము ఒక ఆలోచనతో ఎలా వాడుకోవాలి, వీటిని ఎలా వాడుకోవాలి, ఇదంతా ఇచ్చింది ఎవరు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి కదా, ఎందుకోసం వచ్చాయి, ప్రతి ఒక్కరి కోసం, అవి మన కోసమే కాదు కదా. సో కాబట్టి వీటిని, రిసోర్సెస్ని మనం ఎలా వాడుకోవాలి అంటే, ఇది నాది కాదు అనే ఉద్దేశంతో వాడుకోవాలి కదా. అదనమాట. అది రియాలిటీగా చూసుకుంటే కూడా అది మనది కానే కాదు. అవునా, మనది ఏముందండి, అసలు ఏదీ లేదు కదా. ఈ అవునవును. శరీరమే మనది కాదు. అవునా, అది ఒకరు ఇచ్చినటువంటి సొమ్ము మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ఇది, మనకు మనం ఎలా చేసుకోగలుగుతాం, చేయలేం కదా. అదనమాట. కాబట్టి ప్రతిదాన్ని కూడా, ఈ శరీరాన్ని కూడా ఎంత పొదుపుగా అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టుగా అలా చేయడానికి వీల్లేదు అసలు. ఈ సృష్టి అనేది, ఇప్పుడు దీన్ని, మన శరీరాన్ని, ఇప్పుడు నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే కూడా నడవదు. అర్థమైందా? ఎందుకు అంటే, మనము పాడైతే, సో మనకి అనారోగ్యం అయితే ఏమైతుంది, పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం కూడా ఇబ్బంది పడతాం. పడతాము. అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాము, పక్కన వాళ్ళకి ఈ రోగాన్ని అంటిస్తున్నాం. అవునా? తర్వాత అదొకటే కాకుండా ఇంకోటి ఏమైంది, ఇబ్బందులు ఎలాగయ్యింది అది కదా, ఎలా అయ్యింది? మనం ఒకరికి చెయ్యాల్సిన పని ఆగిపోతుంది, మన పనులు ఆగిపోతాయి. మన పనులు ఆగిపోయినవి, ఇతరులకు వాళ్ళకి కూడా మనం ఆటంకం కలిగిస్తున్నాం కదా. అదొకటి, అది రెండు కాకుండా ఇంకేమైంది, మన కోసం ఇంకా శ్రమించాల్సి వస్తుంది వాళ్ళు. అవునా? అంటే ఈ శరీరం ఉన్నంత వరకు అనారోగ్యం అనేది ఖచ్చితం, అది ఎప్పుడో ఒకసారి అవుతుంది, అది ఖచ్చితం. కానీ మనము జాగ్రత్తగా ఉంటూ, ఇంకా జాగ్రత్తగా లేకపోతే ఇంక అవ్వడం అనేది, ఇంకా అది ఇంకా 100 సంవత్సరాలు ఉంటే ఇంకా 20-30లోనే అయిపోతుంది కథంతా కదా. ఎంత మనము ఉన్నామో, భగవంతుడు ఇచ్చాడేమని, ఇట్లా కొన్ని 100 సంవత్సరాల వరకు, నీకు 300 సంవత్సరాలని వేద మంత్రాలు చెప్తున్నాయి మనకు. మనిషి యొక్క జీవన విధానములో భగవంతుడు చెప్పిన విధంగా గనక మనం ఉంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామంట, 300 సంవత్సరాలు. తర్వాత ఆ 300 సంవత్సరాలు ఎలా, కళ్ళు మంచి బ్రైట్నెస్, ఇప్పుడు కళ్ళు పుట్టినప్పుడు ఎంత మంచిగా కనిపిస్తే అంత మంచిగా కనిపిస్తాయంట. చెవులు ఇప్పుడు ఎంత మంచిగా వినిపిస్తున్నాయో అంత మంచిగా వినిపిస్తాయంట. మరి ఎలా పడిపోతుంది అంటే, పండు ఏదైతే పండిన తర్వాత అది మళ్ళీ దానిలో అన్ని న్యూట్రిషన్స్ని నింపుకొని బరువెక్కి అది కింద పడిపోయింది చూడండి, అలాగా. అలాగా ఈ జీవి కూడా అలా చచ్చిపోయేవాళ్ళంట. అర్థమైందా? అంటే ఏంటి, జీవి ప్రాణాన్ని వదిలేది ఎలా అయ్యేదంట, ఇలాగుండేదంట. ఎందుకు, ఆయన సృష్టిలో ఎక్కడ కూడా లోపం లేదు. మరి ఎక్కడ లోపం వచ్చింది, మనలోనే. అర్థమైందా? సో మనము అక్కడ చెప్పినట్టుగా ఏ విధంగా అయితే చెప్పారో, దేనికి ఏది అవసరము, ఎలా చెయ్యాలి అనే విషయాల్ని మనం కనుక పాటిస్తే, ఈ 300 సంవత్సరాలు అన్నిటితో ఉంటామన్నమాట. అది. సో అది ఎట్లా మరి, 10 రోజులు పాటించి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటా అంటే నడవదు. మళ్ళీ ఆ 2 రోజులలో నీకేమైంది, అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయిపోయింది ఇంకా.
సో అదనమాట. ప్రతి క్షణము ఏమి చెయ్యాలో అది చేస్తూనే ఉండాలి, విరామం అనేది ఉండదు. ఓకే. సో అదనమాట. అప్పుడు మనకి ఇంతవరకు బ్రతకలేదు అంటే అప్పుడు కంప్లైంట్ చేయాలి. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అనే నిరూపణకి మనకి అది చూడాలి మనం కదా. సో చూడాలి అంటే మనము అలాగా ఉండాలి. మరి ఉంటున్నామా అంటే లేదు, ఎవరమూ ఉండట్లేదు కదా. సో ఇప్పుడు ఎంత 50 సంవత్సరాలు వచ్చాయంటే ఇంకేమేమో వస్తూ ఉంటాయి. సో అలాగనమాట. అది కాకుండా మనము మంచిగా చూసుకోవాలి అంటే మనం మొదటి నుంచే అది అలవాటు చేసుకోవాలన్నమాట. ఉమ్? ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, ఓ దివ్య ప్రకాశ స్వరూప పరమేశ్వర, నీవు మాలో ఉన్నటువంటి దివ్య గుణములు గల ఉత్తమ విద్వాంసులను, వారి క్రోధమును అసంతోషమును వాటి కారణమును ఎరుగుదువు. అర్థమేనా? సో ఇప్పుడు మన లోపల దివ్య గుణాలు ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకున్నాయి? ఎందుకంటే అతని సృష్టి అక్కడ, అవునా? అతని సృష్టిలో మొత్తము ఎక్కడుంది? జ్ఞానమయమే. మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ జ్ఞానమయమే. అజ్ఞానం ఎలా ఉంటది? ఉండదు కదా. భగవంతుని సృష్టికి అజ్ఞానం ఎక్కడుంటది? ఉండదు. అంతా జ్ఞానమయమే. ఓకే. ప్రతి ఒక్కరిలో వేదాలన్నీ మంచిగా ఉన్నాయి. అందరి లోపల ఉన్నాయి. ఇప్పుడు నా ఒక్క దాంట్లో, నీ ఒక్క దాంట్లో నువ్వు చదువుకున్నావు అది కాదు. మనకు ఆది నుంచే ఉన్నాయి. కానీ అదేమైంది? మనకి వేరే వేరేవి వచ్చేసరికి పాతవి మర్చిపోతూ వస్తున్నాం మనం. అవునా? అసలు మనం ఎలా ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోయినాం. మన గురించి మనం మర్చిపోయినాం. అర్థమైందా? మనకెంత తెలుసు, ఏముంది అసలు మన లోపల అనేది మర్చిపోయినాం మనం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక 10 సంవత్సరాల క్రితం లేకపోతే 40 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే మనం తూచా తప్పకుండా చెప్తామా? చెప్పలేము. చెప్పలేము. ఏం తర్వాత ఏం జరిగింది అని చెప్తామా? చెప్పలేము. అవునా? సో మరి ఇంకా అవును. పోయిన జన్మలు జన్మలు ఎంత ఉందండి అది, అసలు ఏం చెప్పగలుగుతాం? ఏమీ చెప్పలేము. అంటే మన దగ్గర అసలు ఏముందో కూడా మనం మర్చిపోయినాం కదా. ఉమ్. ఈ అవును. వేదాన్నంతటిని ప్రతి ఒక్కరిలో ఉందది. మరి దాన్ని ఎలా బయటకు తీయాలి? అంటే ఈ బయట ఉన్న పొరలనన్నింటినీ తొలగించాలి. ఆ తొలగించడమే యోగ సాధన. అవునా? యోగ మార్గము, యోగ సాధన. ఉపాసన అంటాము. తర్వాత ధ్యానం అంటాము. ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ కూడా వాటికే దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాయన్నమాట. అంటే ఆ పొరలను తీసేస్తుంది ఇది. తీసేసి మన లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రకాశితం చేస్తుంది అది. ఉమ్. ప్రకటితం అవుతుంది. ఓకే. సో లోపల మన దగ్గర ఉన్నటువంటిది బయటకి రావాలి అంటే మనకు మనము ఏకాంతములో ఉండాలి. అది రోజుకు ఒక 2-3 గంటలు ఉంటే, 2 గంటలు కనీసం. ఓకే. 2 గంటలు కంపల్సరీగా ఉంటే అప్పుడు మనకి తెలుస్తుంది. కొద్ది రోజులలోనే మనకి చాలా విషయాలు అర్థమైతాయి. ఇంకా ఎక్కడ విన్నామా అనేది కూడా మనకేం తెలియకుండానే మనకన్నీ బయటకొచ్చేస్తుంటాయి అన్నీ. 2 గంటలు కంటిన్యూషన్ లో ఉండాలి అది. ఆ! గంట గంట అలా ఉండొచ్చు. అంటే మనం స్టార్ట్ చేయడంలో 20 నిమిషాలు, 10 నిమిషాల నుంచి స్టార్ట్ చేసి 2 గంటల వరకు వెళ్తే అది ఎట్లా అంటే మొత్తం ఇంకా మనం అక్కడే లీనమైపోవాలి. లీనమైతాము. కానీ ఎక్కడెక్కడో లీనమైతాం. అక్కడ కాదు. మన అది ఉద్దేశ్యం ఏంటి? పరమాత్మలో లీనమైపోవాలి. అవునా? అంటే లేకపోతాము మళ్ళీ ఏదో వచ్చేస్తది. మళ్ళీ నేను మొత్తం మళ్ళీ ఏదో వచ్చేస్తది. వచ్చేస్తది. అదే అది ప్రాక్టీస్ లేక అది అటు ఇటు, ఇటు అటు వెళ్తూ ఉంటది. సో దాన్ని మంచిగా ప్రాక్టీస్ చేసుకొని కంటిన్యూయస్‌గా అది మానకుండా ఉంటే సో అప్పుడు అలా మనకి తెలుస్తుంది. చాలా విషయాలు తెలుస్తాయి మనకు. చాలా అంటే చాలా విషయాలు. ఎందుకంటే మన లోపల ప్రతి ఒక్కరి లోపల ఉన్నాయి ఇవన్నీ. ఎందుకంటే భగవంతుడు సృష్టిలో ఏం చేశాడు? వేదాలు అందరికీ పెట్టేశాడు. జ్ఞానం అనేది లేకుండా ఎలా పుట్టిస్తాడాయన? కదా. ఉమ్. అదనమాట. కాబట్టి ఖచ్చితంగా ఉంటది మనకు. ఉమ్. ఉండకుండా ఏముండదు. ఇప్పుడు మనము పిల్లలకి అన్ని సదుపాయాలు చేసిన తర్వాతనే ఇలా చేస్తాం. అలాగే పంటలు గూడా ఎలా చేస్తారు? ఈ పొలమంతా సాగు చేసుకున్న తర్వాతే పంట స్టార్ట్ చేస్తారు. అవునా? ఉమ్. అట్లాగే ప్రతిదానికి గూడా భగవంతుడు గూడా అంటే పోషకాలు రావాలంటే విత్తనంలోనే పోషకాలు రావాలి. విత్తనంలోనే పోషకాలు రావాలంటే ఫస్ట్ భూమి సాగు చేయాలి. అవునా? అట్లాగే భగవంతుడు గూడా మన లోపల ఆల్రెడీ మొత్తం అన్నింటిని ఏమేం గావాలో అవన్నీ పెట్టేసిండు. దాన్ని బయటకి తీసుకోవడం అంతే. ఉన్నదాన్ని బయటకి తీసుకురావడం.
బయటికి అవును. తీసుకురావడము, లేదంటే అది మనలో మనమే ఆ అనుభూతిని పొందడం. ఓకే. ఈ అనుభూతిని పొందాలి అంటే, ఈ అనుభూతి ఇప్పుడు మనకి ఒక విషయం ఏంటి చాలా ఇష్టమైంది మనకు అది అవునో కాదో కూడా తెలీదసలు. అవునా? సో, అయితే మరి ఏం చేస్తాం అది తెలియాలి అంటే మనం అది తీసుకొని తిని చూడాలి కదా! హ్మ్. హ్మ్. అవునా? అవును. అంటే దాంట్లో మనకి తృప్తి ఉంటుందా లేదా? ఇప్పుడు ఈ సంస్కృతం గాని, మంత్రాలు గాని చదువుకుంటున్నాం. సో, చదువుకుంటున్నప్పుడు మనకి తృప్తి ఉంటుందా లేదా? అవునా? సో, అవును. మరి అది నిజమే. తృప్తి ఉందా లేదా తెలియాలి అంటే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళాలి గదా! వెళ్తేనే గదా రుచి తెలిసేది. అవునా? అవును. సో, అట్లాగా మనకి అది తెలియాలి అంటే మనము ఆ స్థితికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత అప్పుడు మనకు అర్థమైతది. ఇప్పుడు మన ముందు ఎవరున్నా గూడా మనకు ఎలాంటి వారో తెలీదక్కడ. అవునా? ఎప్పుడు తెలుస్తది? మనము ఆ విధంగా ఆలోచించినప్పుడు మనకు తెలుస్తది. అవునా? హ్మ్. అర్థమైతుందా? అక్కడ ఎవ్వరు గూడా మనకి డిఫరెంట్‌గా అనిపించదు. అనిపిస్తుందా? అలా హ్మ్. అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగానే చేస్తున్నారు అనే భావన మన లోపలొచ్చేస్తది. మన లోపల ఎప్పుడైతే వచ్చిందో ఆ వ్యక్తికి అది ఆ లైట్ అనేది ఆహ్, వాళ్ళ మీద పాస్ అయిపోతదనమాట. వాళ్ళకి పాస్ అయితది. లైట్ పాస్ అయ్యి ఏమైతదక్కడ వాళ్ళ లోపల చేంజెస్ అనేది వస్తది. హ్మ్. అర్థమైందా? మనం అంటే అంతే ఇంక ఇప్పుడు చూడండి మీరు ఇది మన మహాపురుషులు ఉన్నటువంటి ప్లేస్‌లకి మనం వెళ్తాము. వెళ్లి చూస్తాం. ఎందుకు చూస్తాం అక్కడ? ఏముంటుంది? ఏముంటుందంటే అక్కడ వైబ్రేషన్స్ మనయి చేంజ్ అయిపోతుంటాయక్కడ. అది మొత్తం కంప్లీట్‌గా ఎన్విరాన్మెంట్ అంతా గూడా మనల్ని చేంజ్ చేస్తదక్కడ. అది మొత్తం అవును. ప్రభావితం చేస్తది ఆ ప్లేస్. అక్కడ మన లోపల గూడా ఆలోచనలు అలాంటి ఆలోచనలే వస్తాయి. అవునా? అలాంటి భావననే వస్తుంది. అబ్బా! ఇది చాలా బాగుంది. అంటే మన ఇంట్లోనే చూసుకోండి. ఒకరోజు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. ఇల్లంతా మంచిగా క్లీన్ చేసుకున్నాం. అప్పుడు ఎంత హాయిగా అనిపిస్తది గదా! అవునవును. అవునా? అంత మొత్తం నీళ్ళతో తుడిచి మొత్తం అంతా అంతా క్లీన్ చేసేసుకున్నామనుకోండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తది. అవునా? హ్మ్. ఇప్పుడు చెత్త చెత్తగా ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ. సో, అప్పుడు మన లోపల అంత వికారము. అవునా? సో, అలా అన్నమాట. అంటే ఎక్కడ ఎంత శుభ్రత ఉంటదో, అంత మనకి వాళ్ళ వైబ్రేషన్స్ వాళ్ళ ఏంది మొత్తం ధ్యానంలో ఉండి ఆరానంతా గూడా చేసేసుకున్నారక్కడ. ఆ స్థలంలో అంత ప్రదేశాలు అంత వరకి వాళ్ళ యొక్క అది ప్రకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకని ఆ నిజం. ప్లేస్‌లలోకి వెళ్లి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడం గాని, ఆ మాటలు వినడం గాని, ఆ ప్లేస్‌లు చూడడం గాని అలాంటివి చేస్తుంటారు. ఎందుకు అంటే అక్కడి నుంచి మనకి కొంతన్నా వస్తుందని. హ్మ్. అదనమాట. హ్మ్. ఆ! ఓకే. సో, ఇప్పుడు వారి క్రోధము అంటే విద్వాంసులంటున్నాం మరి వాళ్ళకి క్రోధము, అసంతోషం ఎందుకుంటాయండి? అవునా? హ్మ్. విద్వాంసులు ఎప్పుడైతారు? వాళ్ళకి ఏమైనా ఉంటాయా? విద్వాంసులు అంటే ఏంటసలు? అంటే విద్యను, విద్యను ఆర్జించిన వాళ్ళు. విద్య అంటే ఏంటి? తెలుసుకోవడం కదా! విదుర్లు హ్మ్. లాభే అన్నాము. విదజ్ఞానే అన్నాము. తర్వాత విదసత్తాయాం అన్నాము. ఓకే. అంటే ఉండటము, లాభంని పొందడము, తర్వాత తెలుసుకోవడం. ఈ అర్థాలు. ఓకే. అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడము. వాళ్ళనేమన్నారు? బానిసలు అన్నారు. విద్వాంసులన్నారు. మరి ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి క్రోధమొస్తుందా? అసంతోషం ఉంటుందా? ఒక్కోసారి అయితుంది. విద్వాంసుల్లో ఏమైతుంది? అంటే నాకన్నా విద్వాంసులుండొచ్చు. అయిపోయి నాకు ఇది కావచ్చు. భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్ భయం మౌనే దైన్య భయం బలే రిపు భయం రూపే జరాయా భయం సర్వం వస్తు భయాన్వితం నృణాం శంభో పదం శాశ్వతం. అక్కడ ఏది ఒకరిని చూసి ఒకరంటే భయం. అర్థమవుతుందా? సో, భోగములను అనుభవిద్దామంటే రోగాల భయం. సో, అట్లాగే విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఇంకెవరో పోటీ చేస్తారనే భయం అక్కడ. అర్థమైతుందా? సో, కాబట్టి ప్రతి చోట భయము, భయము, భయములతోనే ఉంది.
మరి ఏది భయం లేకుండా ఉంది అంటే శంభో పదం శాశ్వతం అన్నారు. అంటే శంభో పదం శాశ్వతం అంటే ఏంటి? శంభో అనే పదమే శాశ్వతమా అంటే భగవంతుని ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ద్వారా లభించినటువంటి వాటిని మన జీవితములో అలవర్చుకోవడం. ఓకే, అవును. అది అంటే విద్వాంసులు విద్యను నేర్చుకోవడమే కాకుండా వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రోధాలు అసంతోషాలు, ఎందుకు అసంతోషం వచ్చింది, ఎందుకు క్రోధం వచ్చింది అంటే విద్వాంసులైనా కూడా ఎక్కడో ఒక చోట ఇవి ఉన్నాయి. అంటే ఏంటి? అవిద్య అంధకారం అనేది ఇంకా ఉన్నది. అవునా? మొత్తం విద్వాంసులే అయితే గనక అప్పుడు అవి ఉండవు. అవునా? అవి ఉన్నాయి అంటే ఇంకొంచెం అంధకారం అనేది ఉన్నది. అర్థమైందా? ఉమ్. ఆ, వీటికి కారణం ఎవరికి తెలుసు? భగవంతునికే తెలుసు. ఆ విద్వాంసులకి తెలుసు, భగవంతునికి తెలుసు. లేదా ఆ, ఈ విద్వాంసులుగా ఉండి కూడా వాళ్ళ లోపల ఇవి ఉన్నాయి అంటే ఇంకా పూర్వజన్మలో చేసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వదలడం లేదు. అర్థమవుతుందా? మంచి విద్వాంసులు కానీ మళ్ళీ ఇవి వస్తున్నాయి అంటే అవి చాలా బలంగా ఉన్నాయన్నమాట. పూర్వజన్మలో ఉన్నటువంటి ఈ సంస్కారాలు, పూర్వజన్మే కావచ్చు, లేకపోతే ఇంతకు ముందు ఇదే లైఫ్లో ముందు కావచ్చు కదా. స్టార్టింగ్ రాగానే వచ్చిన వాళ్ళు విద్వాంసులు అయినారంటే అక్కడ ఇంకా అంత బాగానే ఉన్నట్టు. తర్వాత మళ్ళీ విద్వాంసుల్లాగా అయ్యారు అంటే అక్కడ పూర్వంలో విద్వాంసుల కన్నా ముందు ఏముంది, అక్కడ ఏమైనా ఉండొచ్చు. అవి ఇంకా వీళ్ళను పీడిస్తున్నాయన్నమాట. అర్థమైందా? ఓకే. సో అప్పుడు అవి పీడించినప్పుడు ఏమైతుంది? వీటికి కారణాలేంటో ఎవరికి తెలుసు? భగవంతునికి తెలుసు. సో మరి ఆ క్రోధాలను, మా లోపల ఉన్నటువంటి క్రోధాలు, అసంతోషాలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నువ్వు తొలగింపు భగవంతుడా అని చెప్పేసి కోరుకుంటున్నారు. తర్వాత నేను యజ్ఞకర్తలలో శ్రేష్ఠుడను, కార్యభారమును వహించువాడను, తేజస్విని అగునటులా నన్ను ఆశీర్వదింపుము అంటున్నాం. ఏంటి? నేను ఎలా ఉండాలంట? యజ్ఞకర్తలలో శ్రేష్ఠుడను. యజ్ఞకర్తలు అంటే ఏంటి? ఇక్కడ యజ్ఞాన్ని చేసే కర్మలలో, క్రియలలో. ఓకే, సో కర్త అంటే ఎవరు? చేసే వ్యక్తి. యజ్ఞకర్త అంటే యజ్ఞము కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నాడో అందులో నేను శ్రేష్ఠుడను. శ్రేష్ఠుడను అంటే ఏంటి? మంచిగా చేస్తున్నాను, బాగా చేస్తున్నాను, కరెక్ట్గా చేస్తున్నాను, ఉచితంగా చేస్తున్నాను. ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయాల్సిన కర్మలను నేను చేస్తున్నాను కాబట్టి నేను యజ్ఞకర్తను. తర్వాత కార్యభారం అంటే ఏంటి? ఏ కార్యం వచ్చినా కూడా దాన్ని ఇది నేను చెయ్యను అనకుండా, నాకు ఇది చాలా పెద్ద పని అని చేయకుండా ప్రతి ఒక్కరికి, ఇంటి వాళ్ళతో, తర్వాత పక్కన వాళ్ళతో, వాళ్ళందరికీ చేయాల్సినటువంటి కార్యాలను చేస్తున్నాను. అదే కాకుండా ఏంటి ఇంకా వారి యొక్క బాధలను నేను మోస్తున్నాను. భారము అంటే బరువు. అవునా? భారం అంటే ఏంటి? బరువు. సో మరి ఏం బరువు అది? కార్యం యొక్క బరువు. కార్యం అంటే ఏదో ఒక పని, ఒక పని యొక్క బరువు. మరి ఏం పని? వాళ్ళ లోపల ఉన్నటువంటివి ఏవో చెప్తున్నారు పాపం మనతో. సో అప్పుడు ఏం చేస్తాం మనము? వారి యొక్క భారాన్ని కొంచెమైనా తగ్గిస్తాము. ఎలాగంటే వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇచ్చినప్పుడు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చామనుకోండి, అది కాదది. ఓకే, వాళ్ళకి భారం తగ్గించడానికి నువ్వేదో అనుకూలం, వారికి అనుకూలము, లేకపోతే అసత్యము, అదంతా వాళ్ళు ఇబ్బంది పడొద్దు అని అలా మనం ఏదేదో చేసామనుకోండి, అది ఇంకా డబుల్ త్రిబుల్ అయిపోతుంది. అది అర్థమైంది? నష్టమైంది. నష్టమైపోతుంది. మనం మంచి చేయడం కాదు కదా, అసలు ఇంకా పతనానికి చేకూర్చినట్టు అయిపోతుంది అది కదా. సో అలా చేయకుండా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దు అనుకొని మనం అబద్ధాలు అవి చెయ్యొద్దు. ఓకే, సో ఎప్పుడు కూడా అలాంటివి అస్సలు జోలికే వెళ్ళొద్దు. ఎలా ఉండాలి మనము? మనకి చేతనైతే మంచి చెప్పాలి అంతే. ఓకే, ఆ చేతనైతే చెప్పాల్సింది వాళ్ళు విని అది భారంగా ఫీల్ అయిపోయి ఇంకేమన్నా చేసుకుంటారేమో అనే భయం ఉంటే ఖచ్చితంగా మనం దాని జోలికే వెళ్ళొద్దు. ఓకే, అంటే వాటిలోకి మనం దిగొద్దు. ఓకే, సో వాళ్ళు అక్కడ చెప్తున్నారు, మరి నేను చెప్తుంటే కూడా నువ్వేం పట్టించుకోవట్లేదు అని అంటే అప్పుడు మనం దాన్ని మంచిగా సవ్యంగా మంచిగా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా మెల్లిగా
వాళ్ళకి నొచ్చే విధంగా కాకుండా నొస్తుంది కదా అని చెప్పేసి అబద్ధాలు ఆడొద్దు, తప్పు చెప్పొద్దు. వాళ్ళని ఇంకొంచెం మంచిగా చేయడానికని ఇంకా అసలే చెప్పొద్దు. ఓకే. అలా మనం ఏమీ చేయొద్దు. ఏం చేయాలి? వాళ్ళు బాగున్నప్పుడు అంటే ఏంటి? కొంచెము కొన్ని పరిస్థితులుంటాయి. ఆ పరిస్థితుల్లో మనం అలా చెప్తే ఇంకా వాళ్ళు రియాక్ట్ అయిపోయి ఇంకా బాధలోకెళ్ళిపోతారు. ఏదో అయితుంటది. సో, అది కాకుండా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ కరెక్ట్ సరియైన విషయాన్ని జెప్పాలి మనం. అలా అన్నమాట. అంటే ఆ సందర్భాలను చూసుకుంటూ కొంచెం మంచిగా చేసేలాగా చేయాలి. అది కార్యభారాన్ని వహించువాడు అంటామనమాట. ఓకే. కార్యభారాన్ని వహించడం అంటే సరియైన విధంగా మనము సొల్యూషన్స్ తీసుకోవడము, చెప్పడము లాంటివి ఇతరులకు. ఓకే. తర్వాత పరమ తేజస్విని అగునటుల అంటే ఏంటి? పరమ తేజస్సు అంటే ఏంటిది? తేజస్సు అంటే ప్రకాశం. ఈ ప్రకాశం ఎలాంటి ప్రకాశం ఉండాలి మరి? హ్మ్.